వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. నేను మీ సీతారామరాజు సార్. ఈ వీడియో క్లాస్ నందు మనము బయాలజీ క్లాస్లో భాగంగా బయాలజీ క్లాస్లో భాగంగా 1000 క్వశ్చన్స్ స్పెషల్ ఈ మారథాన్ సెషన్ అనేది మనకి 11, 12, 13 తారీఖుల్లో ఆఫ్లైన్ మోడ్లో మన యొక్క క్లాస్ రూమ్లో జరుగుతుంది. దానికి లిమిటెడ్ సీట్లు మాత్రమే కలవు. కాబట్టి మీరు 1 నుండి 9వ తారీఖు లోపల త్వరపడి మీ రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 249 రూపీస్ మాత్రమే. కాబట్టి ఈ యొక్క రైల్వేలో ఈ బయాలజీ కానీ ఈ ఫిజికల్ సైన్స్ ఈ ప్రత్యేకత మనకి 25 మార్క్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. మ్యాథ్స్ 55 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి మనకి 20 మార్క్స్. కాబట్టి ఈ క్లాసులు మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ మనం ఈ క్లాసులో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ క్లాసులో భాగంగా మనం 5 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇది కేవలం రైల్వే స్పెషల్ అనమాట. ఇది కేవలం రైల్వే స్పెషల్. ఇది చూద్దాం. ఇందులో మనకు ఒక క్వశ్చన్ అయితే మనం పరిశీలిద్దాం. విచ్ ఎలిమెంట్ ఇన్ క్లోరోఫిల్స్ గివ్స్ గ్రీన్ కలర్ టు లీవ్స్? విచ్ ఎలిమెంట్ ఇన్ క్లోరోఫిల్ గివ్స్ గ్రీన్ కలర్ టు లీవ్స్? పత్రాలకు ఆకుపచ్చ రంగునిచ్చే పత్రహరితంలో ఉండే మూలకం ఏమిటి అంటున్నాడు. ఆ క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏమిటి అంటున్నాడు. చూడండి, మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఏమి లేదు, నేరుగా డైరెక్ట్ క్వశ్చన్. ఈ పత్రాలకు ఆకుపచ్చ రంగునిచ్చే మూలకం ఏమిటనగా మనకి మెగ్నీషియం అనేది మనకి పత్రాలకు ఆకుపచ్చ రంగునిస్తుంది, మెగ్నీషియం. ఎందుకంటే చూడండి, మనకి క్లోరోఫిల్లో సెంట్రల్ ఆటంలో ఉండేది ఏంటంటే మెగ్నీషియం. క్లోరోఫిల్లో సెంట్రల్ ఆటంలో ఉండేది మెగ్నీషియం Mg+2 అయాన్ రూపంలో ఉంటుంది. Mg+2 అయాన్ రూపంలో ఉంటుంది క్లోరోఫిల్లో. అదేవిధంగా ఈ మెగ్నీషియమే మనకి రైబోజోమ్స్లో ఉండే మూలకం కూడా మనకి మెగ్నీషియమే. రైబోజోమ్స్లో ఉండే మూలకం కూడా మనకి మెగ్నీషియం. చూడండి, రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ప్రధానంగా మనకి 2 రకాల రైబోజోమ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రోకారియోట్స్ కేంద్రక పూర్వజీవులు, అదేవిధంగా యూకారియోట్స్ నిజ కేంద్రకాన్ని కలిగిన జీవులు. కేంద్రక రహిత జీవులు లేదా కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రకాన్ని కలిగిన జీవులు. ఈ ప్రోకారియోట్స్లో ఉండే రైబోజోములు ఏమిటంటే 70S రైబోజోములు, యూకారియోట్స్లో ఉండే రైబోజోములు 80S రైబోజోములు. ఈ రైబోజోముల్లో ఉండే ఉప ప్రమాణాలను, సబ్ యూనిట్స్ను మెర్జ్ చేసేది ఎవరంటే ఈ మెగ్నీషియం అయాన్లు. ఎందుకంటే ఇప్పుడు ప్రోకారియోట్స్లో మరలా మనకి 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి 50S అని, 2 30S అని. 50S యూనిట్ను 30S యూనిట్ను కలిపి ఉంచే ఎలిమెంట్, ఆ మూలకం ఏమిటనగా మెగ్నీషియం. అదేవిధంగా 80Sలో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి 60S యూనిట్, మరి ఒకటి 40S యూనిట్. ఈ 2 యూనిట్లను కలిపి ఉంచే ఆ మూలకం ఏమిటి అనగా, ఎలిమెంట్ ఏమిటనగా మనకి మెగ్నీషియం. అదేవిధంగా క్లోరోఫిల్లో ఉండేది మెగ్నీషియం అయితే హిమోగ్లోబిన్లో ఉండేది ఐరన్. ఐరన్ ఏ స్టేట్లో ఉంటుందంటే అక్కడ Fe+2 రూపంలో ఉంటుంది. Fe+2 రూపంలో. అలాగే సైటోక్రోమ్స్లో కూడా ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది. సైటోక్రోమ్స్లో ఉండే మూలకం కూడా ఏమిటంటే మనకి ఐరన్. అదేవిధంగా మయోగ్లోబిన్ ఈ కండరాల్లో ఉండే ప్రోటీన్. ఈ మయోగ్లోబిన్లో కూడా ఏముంటుందంటే ఆక్సిజన్ మరియు ఐరన్ అనేది ఉంటుంది మనకి. ఇది మనకి ఐరన్కి సంబంధించి. అదేవిధంగా పొటాషియం కండరాలలో ఉండే మూలకం, మజిల్స్లో ఉండే ఎలిమెంట్ ఏమిటనగా పొటాషియం. అలాగే మనకి మాంసంలో సాధారణంగా ఈ యొక్క కండరాలలో ఉండే మూలకంగా సాధారణంగా మనం ఈ యొక్క పొటాషియాన్ని తెలియజేస్తాం. అలాగే ఎముకలలో బోన్స్లో ఉండే మూలకం ఏమిటనగా కాల్షియం. ఎందుకంటే ఈ కాల్షియం ఎక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్న పదార్థం ఏమిటంటే మనకి పాలు, మిల్క్లో ఎక్కువగా మనకి కాల్షియం అనేది ఉంటుంది. అదేవిధంగా మానవుని శరీరంలో ఈ కాల్షియం యొక్క స్థానం ఎంతంటే 6వ స్థానంగా ఉంటుంది. ఉదాహరణకి మనకి
ఈ మానవుని శరీరంలో ఉండే మూలకాల వరుసక్రమం మనం పరిశీలించినట్లయితే ఈ మానవుని శరీరంలో ఉండే ఈ మూలకాల వరుస క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే చూడండి, మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం ఏముంటుంది మనకి? ఆక్సిజన్. ఆక్సిజన్ మనకి 65% ఉంటుంది మానవుని శరీరంలో. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎలిమెంట్ని మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ ఎలిమెంట్ని మనము పరిశీలించినట్లయితే మనకి ఇంకా ఉండే ఎలిమెంట్ ఏంటంటే కార్బన్. కార్బను 18% ఉంటుంది కార్బన్. అదేవిధంగా హైడ్రోజన్ 10% ఉంటుంది. అదేవిధంగా నైట్రోజన్ 3% ఉంటుంది మానవ శరీరంలో. అలాగే కాల్షియం 1.5% ఉంటుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ 1% ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ యొక్క కాల్షియం మానవుని శరీరంలో ఉన్న స్థానం ఎంతండి? 5వ స్థానం. మానవుని శరీరంలో కాల్షియం ఉన్న శాతం 1.5%గా 5వ స్థానాన్ని ఆక్రమించింది. ఏమిటి? కాల్షియం. ఓకే, దీన్ని గమనించండి. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్కి తెలిసి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎముకలు దంతాలలో అత్యధికంగా ఉండే మూలకం కాల్షియం. ఎముకలు దంతాలలో అత్యధికంగా ఉండే మూలకం ఏమిటమ్మా? అది కాల్షియం అనేది. అయితే ఎముకలలో ఇది ఏ రూపంలో ఉంటుంది? దంతాలలో హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది. హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది. హైడ్రాక్సీ ఎపటైట్ ఫార్ములా 3Ca3PO4 twice CaOH twice. కాల్షియం హైడ్రాక్సైడ్ రూపంలో, హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది కాల్షియం ఫాస్ఫేట్. అదేవిధంగా దంతాలు బోన్స్లో మనకి ఫ్లోరోపటైట్ రూపంలో ఉంటుంది. ఫ్లోరోపటైట్. ఈ ఫ్లోరోపటైట్ ఫార్ములా ఏంటంటే మనకి 3Ca3PO4 twice CaF2. ఈ రకంగా మనకి కాల్షియం మానవ శరీరంలో దంతాలలోను అదేవిధంగా ఈ యొక్క బోన్లోనూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ఎనామెల్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే ఫ్లోరోపటైట్ అనమాట. ఎనామెల్ అంటాం. పెంగాని, ఈ పంటి మీద ఉండే పెంగాని పొరను ఎనామెల్ అని తెలియజేస్తాం. ఈ ఎనామెల్లో ఉండేది ఏంటంటే ఫ్లోరోపటైట్. అలాగే ఓన్లీ CaF2 అంటే కాల్షియం ఫ్లోరైడ్, దీన్ని ఫ్లోర్స్పార్ అంటారు. దీన్ని ఫ్లోర్స్పార్. ఓకేనండి, ఇది క్వశ్చన్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ క్వశ్చన్ 2 ఏంటో మనం పరిశీలిద్దాం. విచ్ ఈజ్ అన్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ సెలైవా? మానవుని లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. మానవుని లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏమిటి? చూడండి, సాధారణంగా లాలాజలంలో ఉండే ఎంజైమ్ మనకి తెలిసిందే టైలిన్. టైలిన్ అనేది లాలాజలంలో ఉండే ఎంజైమ్. దీన్నే ఆల్ఫా సెలైవరీ ఎమైలేజ్ అంటారు. సెలైవరీ ఎమైలేజ్ అని కూడా పిలుస్తారు. చూడండి, మనకి ఆహార పదార్థాలు విచ్ఛిన్నం కావాలంటే ఏముండాలంటే మనకి ఎంజైములు కావాలి. ఈ ఎంజైములను ఏమంటారంటే బయోకెటలిస్ట్స్ అంటారు, జీవ ఉత్ప్రేరకాలు. అసలు ఎంజైమ్ అన్న పదాన్ని ఎవడు ప్రవేశపెట్టాడంటే కూనే అనేవాడు ఎంజైమ్ అన్న పదాన్ని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ యాక్ట్స్ యాజ్ ఎంజైమ్స్. ఈ పదాన్ని డిక్సన్ మరియు వెబెల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. అంటే ఎంజైమ్స్ ఉంటేనే మనకి ఆహారం అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఎంజైమ్ల అధ్యయనాన్ని ఎంజైమాలజీ అంటారు, మనకు తెలిసిందే. అదేవిధంగా ట్రిప్సిన్ అనేది సాధారణంగా ఇది యూనివర్సల్ ఎంజైమ్. ట్రిప్సిన్ అనేది మనకి సాధారణంగా యూనివర్సల్ ఎంజైమ్ అని ట్రిప్సిన్ని తెలియజేస్తాం. అదేవిధంగా యూరియేజ్ బరువైన ఎంజైమ్, హెవీ ఎంజైమ్గా మనము యూరియేజ్ని పిలుస్తాం. అలాగే జైమేజ్ అనేది చూడండి, సాధారణంగా మనకి ఈ యొక్క సుక్రోజ్ను గ్లూకోజు ఫ్రక్టోజులుగా మార్చే ఎంజైమ్ ఇన్వర్టేజ్ అయితే, ఆ యొక్క గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజులను ఇథైల్ ఆల్కహాలు కార్బన్ డైఆక్సైడ్గా మార్చే ఎంజైమ్ ఏమిటనగా జైమేజ్ అనేది గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ను
ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తుంది, మనకు తెలిసిందే. అలాగే మనకి ఇంకా ఎంజైమ్స్, చాలా ఎంజైమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి మనకు తెలిసిన ఎంజైమ్లు మనము పరిశీలించినట్లయితే, ఉదాహరణకి లైపేజ్ అనే ఎంజైమ్ ఉంది. లైపేజ్ అనే ఎంజైమ్ సాధారణంగా కొవ్వుల ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్కి తోడ్పడే ఎంజైమ్ ఏంటంటే మనకి లైపేజ్. అలాగే మనకి ట్రిప్సిన్ దీని ఇన్యాక్టివ్ ఫామ్ ఏంటంటే కైమోట్రిప్సిన్. అలాగే మనకి పెప్సినోజన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ పెప్సిన్. పెప్సిన్ అనే ఎంజైమ్స్ ఏంటంటే ప్రోటీన్లను బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్లు. అదేవిధంగా చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటనగా రెనిన్ అనే ఎంజైమ్ చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్. అదేవిధంగా మనకి మాల్టేజ్ అనే ఎంజైమ్ ఇది మాల్టోజ్ను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్. అదేవిధంగా సుక్రోజ్ను బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్. అదేవిధంగా లాక్టోజ్ను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్. అదేవిధంగా ఇంకా మనకి ఇంకా చాలా ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంకా ఉదాహరణకు మనకి లైగేజ్ ఎంజైమ్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు. ఈ లైగేజ్ అనేది మనకు సాధారణంగా ఈ డిఎన్ఏలో నిర్మాణాలను కలిపడానికి ఉపయోగపడే ఎంజైమ్ లైగేజ్. అదేవిధంగా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్ సాధారణంగా డిఎన్ఏలో మనకి పర్టికులర్ సైట్స్ దగ్గర కత్తిరించడానికి ఉపయోగపడే ఎంజైమ్ మనకి ఈ యొక్క రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్లు. ఇవి కొన్ని ఎంజైమ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే మనకి ఆఫ్లైన్ క్లాసులో అయితే చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు ఎక్కువ సమయం విని ఆ క్లాస్ని మీరు తీసుకోలేరని నేను చాలా తక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మీరు క్లాస్ కానీ చూడాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్కి ఈ కోట జంక్షన్కి 11, 12, 13 తారీఖున రావడానికి ప్రయత్నం చేసినట్లయితే మన ఇష్టం వచ్చినట్టు మీరు ఏ క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్తో మీరు నాపైన విరుచుకుపడే దాడి చేయండి. నేను ఆన్సర్లతో మీపైన దాడి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా మనం 11, 12, 13 తారీఖులతో క్లాస్లో విరుచుకు పడిపోదాం. మీ పైన నేను, నా పైన మీరు విరుచుకు పడదాం క్లాస్లో. అదేవిధంగా మానవుని శరీర ఉష్ణోగ్రత, ఇది డైరెక్ట్ క్వశ్చన్. మానవుని శరీర ఉష్ణోగ్రత, హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అడుగుతున్నాడు. విచ్ ఈస్ ద హ్యూమన్ బాడీ టెంపరేచర్ అని చూడండి. ఫారెన్ హీట్లో అయితే 98.4, అదేవిధంగా డిగ్రీ సెల్సియస్లో అయితే 36.9, అదేవిధంగా కెల్విన్లో అయితే 309.9. ఇవి హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్స్. కాబట్టి ఆన్సర్ ఏమిటనగా మనకి ఏబిసి యొక్క డి అనేది ఆప్షన్ అనేది ఇది రైట్. అదేవిధంగా మనకి ఎక్కువ ఉష్ణోగ్రతల అధ్యయనాన్ని కొలవడానికి ఉపయోగించేది ఈ పైరోమీటర్, తక్కువ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే ఆ థర్మామీటర్ క్రయోమీటర్. ఈ థర్మామీటర్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. ఆ గెలీలియో అని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీగా మనము పరిగణిస్తాం, మనకి తెలిసిందే. అదేవిధంగా థర్మామీటర్లో సాధారణంగా వాడే ద్రవం మెర్క్యూరీ. అదేవిధంగా ఇంకా మనము ఏమేమి వాడవచ్చు అంటే ఆల్కహాల్ ఉపయోగించవచ్చు, నైట్రోజన్ ఉపయోగించవచ్చు, హీలియం అనేది ఉపయోగించవచ్చు, పొటాషియం అనేది కూడా ఈ థర్మామీటర్లో మనము ఉపయోగిస్తాం, మనకు తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా న్యూమోకోనియాసిస్ అనే ఊపిరితిత్తు సంబంధ వ్యాధి దేనిని పీల్చడం వల్ల కలుగును? న్యూమోకోనియాసిస్ చూడండి. మనకి సిలికా అంటే గాజు, ఇసుక, కంకర నుంచి దాన్ని పగలగొడితే సాధారణంగా ఇసుక వస్తుంది. శాండ్, ఇసుక. సిలికాన్ డయాక్సైడ్ అంటాం దీన్ని, SiO2, సిలికాన్ డయాక్సైడ్. అంటే దీని ద్వారా వచ్చే వ్యాధి మనకి సాధారణంగా సిలికోసిస్ అనే వ్యాధి వస్తుంది. సిలికోసిస్ అనే వ్యాధి. అదేవిధంగా ఆస్బెస్టాస్ అంటే రాతినార. ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేస్తే వచ్చేది మనకి ఏమిటనగా మనకి ఆస్బెస్టోసిస్ అనేది వస్తుంది, మనకు తెలిసిందే. అదేవిధంగా ఇనుము రేణువులను పీల్చడం వల్ల ఐరన్ పార్టికల్స్, ఎందుకంటే ఐరన్ యొక్క ఓర్ని FeCO3 ఐరన్ కార్బొనేట్, దీన్ని సిడెరైట్ అంటాం.
సిడెరైట్ అంటాం. సాధారణంగా దీన్ని సిడెరైట్ అంటాం కాబట్టి ఇనుము పరిశ్రమలో పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి సిడిరోసిస్. సిడిరోసిస్ అనేది ఇనుము పరిశ్రమలో పనిచేయడం వల్ల వస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా రిమైనింగ్ మిగిలినది ఏముంది మనకి కోల్ పౌడర్, ఈ బొగ్గు పొడి రేణువులను పీల్చడం వల్ల వచ్చే వ్యాధి సాధారణంగా న్యూమోకోనియాసిస్. అలాగే పొగను ఎక్కువగా పీల్చడం వల్ల వచ్చే వ్యాధి బ్లాక్ లంగ్ డిసీజ్. అలాగే మనకి ఈ యొక్క ఈ ఫాస్ఫరస్ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల పాసిజా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఫాస్ఫరస్ లేదా అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేయడం వల్ల పాసిజా. అదేవిధంగా నీటిలో మెర్క్యూరీ కలిగిన నీటిని తాగడం వల్ల లేదా మెథైల్ మెర్క్యూరీ కలిగిన నీటిని తాగడం వల్ల మినిమేటా అనే వ్యాధి కలుగుతుంది. అదేవిధంగా క్యాడ్మియం అధికమవడం వల్ల తాగే నీటిలో ఎటాయ్ అనే వ్యాధి కలుగుతుంది. ఎటాయ్ అనే వ్యాధి కలుగుతుంది. అలాగే మనకి కాటన్ లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల బైసినోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. అలాగా మనకి ఆ పరిశ్రమలో పనిచేస్తే లేబర్ ఎటువంటి వ్యాధికి గురవుతున్నాడు. సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తే బ్రాంకైటిస్ వ్యాధి. ఇలా మనకి రకరకాల వ్యాధులు అనేవి ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ వర్కర్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఇది అంటే పరిశ్రమలు అక్కడ ఏ పరిశ్రమలో పనిచేస్తే ఏ వ్యాధి కలుగుతుందని చెప్పడానికి ఒక క్వశ్చన్ ఉదాహరణగా మనం తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నువ్వు 11, 12, 13 తారీఖులు రా, విజయనగరం రా, నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు లెజెండ్స్తో క్లాస్ చూస్తావు. నా కలీగ్ కూడా ఉంటాడు. ఆ రోజు ఇద్దరుపై విరుచుకుపడు, మేము ఇద్దరం కూడా నీపైన విరుచుకుపడే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎముకలు దంతాల్లో అత్యధికంగా ఉండే రసాయన పదార్థం ఆల్రెడీ మనకి తెలిసిందే. ఏమిటనగా సాధారణంగా మనకి ఎముకలు దంతాల్లో ఎక్కువగా ఉండేది కాల్షియం ఫాస్ఫేట్. అదే ఎముకల్లో ఓన్లీ బోన్స్ అన్నాడు అనుకోండి, ఓన్లీ బోన్స్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. హైడ్రాక్సీ ఎపటైట్ అంటాం దీన్ని, హైడ్రాక్సీ ఎపటైట్. 3Ca3PO4 ట్వైస్ CaOH ట్వైస్, CaOH ట్వైస్ అంటాం దీన్ని. ఇది హైడ్రాక్సీ ఎపటైట్. అలాగే మనకి ఫ్లోరోపటైట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్లోరోపటైట్ అంటే మనకి 3Ca3PO4 ట్వైస్ CaF2 కాల్షియం ఫ్లోరైడ్. ఇది మనకి సాధారణంగా ఎముకల్లో ఉంటుంది. ఎముకలు గట్టిగా ఉంటాయా, దంతాలు గట్టిగా ఉంటాయంటే దంతాలే చాలా గట్టిగా ఉంటాయి. ఎముకల అధ్యయనాన్ని మనకు తెలిసిందే ఆస్టియాలజీ అంటారు. దంతాల అధ్యయనాన్ని సాధారణంగా ఒడంటాలజీ అంటాం. ఎందుకంటే ఒడంటో బ్లాస్ట్లు అనే కణాల చేత తయారవుతాయి. ఓకేనండి, ఇది మనకి ఈ 5 క్వశ్చన్లకి మనము జస్ట్ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు మనకి త్వరపడి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు కాబట్టి మీరు ఆ రిజిస్ట్రేషన్ కూడా 9వ తారీఖు లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 11, 12, 13 తారీఖుల్లో ఆఫ్లైన్ మోడ్లో మనము ఇద్దరు లెజెండ్స్తో క్లాస్ చూస్తావు. ఈ వీడియో క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఆఫ్లైన్ వీడియోస్ వద్దు, ఆన్లైన్లో మీకు కావాలంటే ఈ యొక్క క్రిందనున్న మన నెంబర్లకి మీరు ఈ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీకు ఫిజిక్స్ కావాలైనా మన డైరెక్టర్లు అయినటువంటి శంకర్ సార్ని కానీ అదేవిధంగా శ్రీనివాస్ సార్ని కానీ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఫిజిక్స్ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా బయాలజీ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు త్వరపడి మీరు ఆన్లైన్ కావాలా ఆఫ్లైన్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి మీరు త్వరపడండి, ఎందుకంటే ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చి ఆల్రెడీ RPF డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా RRB గ్రూప్ D కూడా మరి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటి నుంచి చదవడానికి మీరు ఈ యొక్క విజయం అనేది వస్తుంది. ఈ యొక్క అందరికీ ఈ 2025లో జాబ్ రావాలని కోరుకుంటూ నేను మీ సీతారామరావు సార్. థ్యాంక్ యూ.